బోరగల్లు మండలం ఉస్నాపురం కాలుబుగ్గ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలులో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్‌కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి పుట్టగొడుగుల యొక్క ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ పర్సన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇవాళ అక్కడ? సార్ అక్కడ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. దాంట్లో అది సోక్ పిట్ అనేది వాటర్ ఉంటుంది. ఆ వాటర్ క్లీన్ చేసే క్రమంలో ఒకతను కాలు జారి కింద పడినాడు. దాంట్లోకి కొంచెం వెంటిలేషన్ లేకపోవటం వల్ల కొంచెం అస్వస్థతకు గురై కింద పడిపోయినాడు. అతన్ని తీయటానికి సూపర్వైజర్ కిందకి దిగినాడు. వాళ్ళిద్దరూ కొంచెం గాలాడక కొంచెం అస్వస్థతకు గురైనారు. ఇంకొక ఇద్దరు వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. ఒక ఇద్దరిని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసినారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంటికెళ్ళిపోతారు. ఇంకొక ఇద్దరికి ఈరోజు అబ్జర్వేషన్‌లో పెట్టేసి రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పినారు డాక్టర్లు. ఎవరికీ ఎటువంటి ప్రాణ ప్రమాదం ఎవరికీ లేదనమాట. అందరూ బాగానే ఉన్నారు. అంటే మీరు చెప్పండి, మామూలుగా ప్రమాదకరమైనటువంటి విషవాయువులు అక్కడ డంప్ విషయం అయ్యే సమయంలో ప్రికాషన్స్ తీసుకొని అక్కడ దిగాలి కదా కార్మికులు. ఎందుకు ఆ రకంగా పాటించలేకపోయారు, మీరు చెప్పలేకపోయారు? విషవాయువులు ఏం లేవండి అక్కడ. ఓన్లీ వాటర్ ఉంది. వాటర్ లోపల అది కొంచెం 7, 8 అడుగులు లోతుగా ఉంది కాబట్టి వాళ్ళకి గాలి సరిగా ఆడక దాంతోటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినారు అంతే. అంటే ఒకవేళ విషవాయువులు కాకపోతే తీవ్ర అస్వస్థకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీవ్ర వచ్చింది? అస్వస్థత ఏం లేదండి. నార్మల్‌గా ఉంది. తీవ్ర తీవ్ర అస్వస్థత అయితే వాళ్ళని ఇప్పుడేం డిశ్చార్జ్ చేయరు గదా! వాళ్ళందరికీ బానే ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు. సో డాక్టర్స్ ఏమన్నారు మీకు? ప్రమాదం ఏం లేదన్నారండి. ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. ఇంకో ఇద్దరిని కూడా డిశ్చార్జ్ చేస్తామని చెప్పినారు. మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేసే ఛాన్స్ ఉంది? మరొకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నారు. ఎవరు అరుణ్ మాండే అనేటువంటి వ్యక్తిది ఆ పరిస్థితి కూడా క్రిటికల్‌గా ఉంది అని చెప్పేటువంటి మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఆల్రెడీ ఆర్‌టీవీ కూడా వాళ్ళతో మాట్లాడినట్టు పరిస్థితి. మీరేమంటారు? క్రిటికల్‌గా ఏం లేదండి. కొంచెం శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. ఇబ్బంది లేదు. బట్ ఏందంటే కొంచెం అతనికి ఎక్కువగా అస్వస్థత ఉంది కాబట్టి ఒకరోజు అబ్జర్వేషన్‌లో పెడతామని చెప్పారు. ఈ నలుగురు కార్మికులు స్థానికులా? లేకపోతే వేరే రాష్ట్రం నుంచి ఎవరిని అరుణ్ తీసుకొచ్చారా? మోండాల్ అనే అతను బెంగాలీ అతనండి. మిగిలిన ముగ్గురు స్థానికులే. హుసేనాపురం చుట్టుపక్కల వాళ్ళే అండి. అంటే ఎవరైతే ఈ ప్రమాదానికి గురయ్యారో వీరందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చామండి. ఒక 1 అవర్‌లో ఇచ్చేసాం అందరికి. వారు ఇక్కడ హాస్పిటల్‌కి ఏమైనా వచ్చారా? ఎమర్జెన్సీగా వచ్చారండి. వేణుగోపాల్ అనే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. తర్వాత రమణ వాళ్ళ బ్రదర్ గూడా వచ్చారు. వాళ్ళ బ్రదర్ గూడా మా కంపెనీలోనే చేస్తాడు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసాము. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చున్నారు. సో ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడి ఇప్పుడు డిశ్చార్జ్ అయిన వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? ఉన్నారండి. ప్రమాదంలో గాయపడే వ్యక్తులు ఉన్నారు. ఏం జరిగింది ఇప్పుడు ఉదయం వరకు? పొద్దున అది డ్రైనేజ్ ఫుల్ అవడం వల్ల క్లీన్ చేయడానికి మ్యాన్ పవర్ లోపల దిగినారు. దిగడం వల్ల ఏమైందంటే అక్కడ అతనికి కళ్ళు తిరిగి పడిపోయినారు లోపలే. అతన్ని తీయడానికి ఇంకో ఇద్దరు లోపల దిగినారు. ఒక సూపర్వైజర్, ఇంకో మ్యాన్ పవర్. వాళ్ళిద్దరు లోపల అతన్ని పైకి తీసినారు, పడిపోయిన అతన్ని. ఆ పడిపోయిన అతన్ని పైకి తీసిన మళ్ళీ అదే టైంలో వాళ్ళు కింద పడిపోయినారు. వాళ్ళ కోసమని వాళ్ళిద్దరిని తీయడం మేము ఇద్దరం వెళ్ళినాం. మళ్ళీ వాళ్ళిద్దరిని పైకి తీసాక మేము కూడా లోపల పడిపోయాం. అంటే అక్కడ దిగేటప్పుడు విషవాయువులు ఉంటాయి. లేకపోతే అవి డంప్ అయినటువంటి ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ప్రికాషన్స్ తీసుకొని దిగారా మీరు? వాళ్ళు తీసుకుని దిగాం. దానిలో ఎప్పుడు అట్లాంటి ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు ఎప్పుడు అట్లా ఎన్ని రోజుల క్రితం ఆ డంప్ క్లీన్ చేసి? ఇంతకుముందు బ్లాక్ ఒక 1 వీక్ అవుతుంటుంది అంతే. 1 వీక్ అంతే. బ్రదర్, ఏం జరిగింది అసలు ఉదయం? అంతే సార్. నాకు ఏం తెలుసు. వాళ్ళు ఇద్దరు పడిపోయారు ముందు లేబర్‌లు. తర్వాత వాళ్ళని తీసుకురావడానికి ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకురావడానికి మేము వెళ్ళిపోయాం. వాళ్ళని పైకి అందించి మేము అలానే పడిపోయినాం ఇంకా లోపల. ప్రమాదం జరిగింది. అందరూ మొదట ఇద్దరు పడిపోయారు. తర్వాత మీరు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని ఎవరు గమనించారు? మనుషులు ఉన్నారు పైన ఇంకా. వాళ్ళు ఎవరు దిగడానికి రాలేదు. మేము దిగేసాం వెంటనే అందుబాటులో ఉండి. అంటే మీరు డంప్‌లో పడిపోయిన తర్వాత మిమ్మల్ని బయటకి తీసుకోవడానికి ఎంత సమయం పట్టింది? అది డంప్ కాదు. అది డంప్ అయితే కాదు. ఫ్లో అయ్యే వాటరే. దాంట్లో కచరా పడి ఆ హోల్‌కి దాన్ని క్లీన్ చేసేదానికి వెళ్ళినారు అంతే. అది డంప్ ఏం కాదు. ఫ్లో అయ్యే వాటరే అది. అంటే 5 అడుగుల గోతిలాగా ఉంది అని చెప్తున్నారు. గోతిలాగా ఉంటుంది. దాంట్లో ఫ్లో వాటర్ వెళ్ళిపోతుంది అంతే. అది డంప్ ఏమి ఉండదు దాంట్లో. సో మీరు పడిపోయిన తర్వాత ఎంతసేపటికి వచ్చారు మీకు Fine. సాయం చేసేవాళ్ళు? 5 మినిట్స్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత గుర్తులేదు. గుర్తులేదు. అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. మీకు అక్కడ ఏం లేదు. వెళ్ళిపోయాం. అంటే అక్కడ ఏం జరుగుతున్నటువంటి అంశం కూడా మీకు గుర్తులేదు. తెలీదు. గృహలో లేము మేము. పడిపోయాం ఇంక అంతే. ఇక తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మీకు? అక్కడి నుంచి ఇక్కడికి డ్రైవర్ మహేష్ క్యాంపర్‌లో వచ్చేసాం. సారోళ్ళు వెనకాల బైక్‌లో వచ్చేసారు. Hmm. అంతే జరిగింది.
మొత్తానికైతే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన ఇది. అయితే ఇద్దరు కార్మికులు పడిపోయినటువంటి నేపథ్యంలో వారిని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో వీరు కూడా పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉన్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అపస్మారక స్థితిలోకి వెళ్ళేలాగా ప్రమాదకరంగా మారినటువంటి ఘటనలోనే వాళ్ళు స్పృహ కోల్పోయి అనేటువంటి పరిస్థితుల్లో స్థానికులు కాపాడి హాస్పిటల్కు చేర్చినటువంటి పరిస్థితి అయింది. ఇందులో ముగ్గురు రికవర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.